వ్యాపార సౌలభ్యం ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గత 5 ఏళ్లలో భారత్ ఏకంగా 79 ర్యాంకులు మెరుగుపరుచుకుంది. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ మంగళవారం లోక్సభలో ఒక లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు. వరల్డ్ బ్యాంక్ గ్రూప్ గతంలో ప్రచురించిన ర్యాంకింగ్స్ లో ఈ పురోగతి నమోదైందని ఆయన తెలిపారు. వరల్డ్ బ్యాంక్ 2020లో డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ డిబిఆర్ ను నిలిపివేసిందని, దాని స్థానంలో 2024లో బీ రెడీ పేరుతో కొత్త అసెస్మెంట్ ను ప్రారంభించిందని మంత్రి తెలిపారు. 180 దేశాల్లో వ్యాపార జీవిత చక్రంలోని 10 అంశాల ప్రాతిపదికన ఈ అంచనా ఉంటుందని చెప్పారు. 2026లో విడుదల కానున్న మూడో బీ రెడీ నివేదికలో భారత్ ను కూడా చేర్చనున్నట్టు ఆయన వివరించారు. దేశంలో వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరిచి పెట్టుబడులను ఆకర్షించేందుకు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం పలు చర్యలు చేపట్టిందని జితిన్ ప్రసాద్ అన్నారు. ఇందులో భాగంగా 2014లో వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక BRAPను ప్రారంభించినట్టు తెలిపారు. సింగిల్ విండో వ్యవస్థలు, భవన నిర్మాణ అనుమతులు సరళీకరణ, డిజిటల్ సేవలు వంటి ఇందులో భాగమని పేర్కొన్నారు. ఈ ప్రణాళిక కింద ఇప్పటి వరకు 7 సార్లు రాష్ట్రాలు, కేంద్రాలు పాలిత ప్రాంతాలు పనితీరును అంచనా వేసినట్టు మంత్రి వివరించారు. దీని ద్వారా రాష్ట్రాల స్థాయిలో 9700కు పైగా సంస్కరణలు అమలయ్యాయని తెలిపారు. అంతేకాకుండా 2020లో ప్రారంభించిన నిబంధనల భారం తగ్గింపు RCB కార్యక్రమం కింద వ్యాపారాలు, పౌరులపై భారం మోపుతున్న 47,000కు పైగా నిబంధనలను గత 5 ఏళ్లలో తగ్గించినట్లు మంత్రి స్పష్టం చేశారు.